వసతి గృహం నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వార్డెన్పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వాచ్మెన్ వర్కర్ని వెంటనే సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. వసతి గృహంలో వాచ్మెన్ వర్కర్ మూఢనమ్మకాల విధానాలతో 3 విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని ఎస్ఎఫ్ఐ నాయకులు ఫైర్ అయ్యారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా కమిటీ సభ్యులు పరామర్శించారు. దేవర పూనకం వస్తుందని విద్యార్థులు భయాందోళనకు గురిచేసిన వాచ్మెన్ వర్కర్పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. అదే విధంగా ఆడున్నటువంటి వాచ్మెన్ గాని వంట మనిషి గాని నైట్ దేవర అనేది దేవర దూలడం బండారు దేవడం అని నైట్ 12ంటికి పిల్లలను భయాందోళనకు గురి చేస్తున్నారు. అందుకోసమే ఈ రోజు వైష్ణవి అనే అమ్మాయి అస్తవ్యస్తకు గురయ్యి భయపడి వైష్ణవి అనే అమ్మాయి ఇంకో 3 అమ్మాయిలు ఇక్కడ 100 పడకల హాస్పిటల్ కు రావడం జరిగింది. అమ్మాయి పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. ఇంతవరకు ఇక్కడ ఎస్సీడీడీ సునీత మేడం స్పందించడం లేదు. ఆడున్నటువంటి భవానీ మేడం వార్డెన్ మేడం భవానీ మేడం కూడా స్పందించలేదు. ఏదైతే ఇంకో 2 విద్యార్థులు ఉన్నారో వాళ్ళ పూర్తి కూడా తెలియడం లేదు. ఎందుకు ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం? ప్రభుత్వంలో పలుమార్లు మొన్ననే పాయిజన్ అవుతుందని ధర్నాలు గాని ఎస్ఎఫ్ఐ లో బంధు కార్యక్రమాలు గాని అనేక రకాలుగా చేశాము. ప్రభుత్వానికి విద్యార్థుల పక్షాన ఇట్లా చిన్న చూపు ఎందుకని అదే విధంగా మొన్నటికి మొన్న బాబు గారు ఎమ్మెల్యే గారు మా నియోజకవర్గానికి వస్తే సమస్యల పైన వినతి పత్రం ఇస్తే పట్టించుకో దాఖలాలు. పేద విద్యార్థుల మా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల ఓట్లు కావాలి గాని విద్యార్థుల గురించి ఆలోచించే దాఖలాలు వెంటనే స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ బాబు గారు స్పందించి హాస్టల్ విజిట్ చేసి హాస్టల్ ఉన్న పరిస్థితులను కనుక్కొని భవానీ మేడాన్ని సస్పెండ్ చేయాలని అదే విధంగా ఎస్సీడీడీ సునీత మేడాన్ని కూడా సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా